ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా, సో ఒక్కొక్కసారి చాలా మంది ఏంటంటే చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు. లైక్ వాళ్ళకి అందరి ముందు మాట్లాడాలన్నా కానీ, ఏమైనా వాళ్ళ వ్యూస్ షేర్ చేయాలన్నా కానీ, విత్ ఇన్ ఫ్యామిలీ అయినా కానీ దే ఫీల్ లైక్ అంటే వాళ్ళు తక్కువ అంచనా వేసుకొని లో ఫీల్ అవుతూ ఉంటారు. మనం అది చేయలేమేమో, వాళ్ళలాగా మనం మాట్లాడలేము, వాళ్ళలాగా మనం ప్రెజెంట్ చేయలేము అని అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి థాట్ నుంచి ఎలా వాళ్ళు బయటికి రావచ్చు అంటారు? ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎలా తగ్గించుకోవచ్చు అంటారు అసలు మనసులో? చాలా మంది బాధపడే విషయం అండి ఇది. లైక్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ కి ఉంటుంది. అండ్ ఇది అసలు ఎక్కడ డెవలప్ అవుతుంది అని అంటే, చిన్నప్పుడు పేరెంట్స్ చేసిన ఒక మిస్టేక్ అండి. ఏంటంటే వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, నీకంటే వాడు బెటర్ కదా అని చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కంపారిజన్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది. చిన్నప్పటి నుంచే మనం గనక అరే అబ్బాయి అయినా కానివ్వండి, అమ్మాయి అయినా కానివ్వండి, యు ఆర్ ది బెస్ట్ అని చెప్పి డైలీ పాజిటివ్ వర్డ్స్ వాళ్ళకి మనం వినిపిస్తూ ఉండి, ఏదన్నా తప్పులు చేసినప్పుడు కూడా దట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్ అని ఇలాంటి వర్డ్స్ ఇవ్వకుండా పద్దాకా స్టడీస్లో కంపారిజన్ చేయటము, వాళ్ళు తినే తిండిలో కొందరు ఏంటంటే నువ్వేంటి తినిపించాల్సి వస్తుంది ఇంకా, పక్కనోడు చూడు, పక్కింటి అబ్బాయి చూడు, వాడే తినేస్తా ఉంటాడు అని చెప్పడము, వాడు ఫాస్ట్ గా తింటాడు, ఇలాంటి బేసిక్లీ ప్రతి అబ్బాయికి, ప్రతి స్టూడెంట్ కి ఆర్ ప్రతి పిల్లాడికి చెప్పాలంటే వాళ్ళ ఓన్ స్ట్రెంగ్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ వీక్నెసెస్ కూడా ఉంటాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్. సో అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఈ రుద్దుతా ఉంటారు కదా, అక్కడ స్టార్ట్ అవుతుందండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అది పెరుగుతున్న కొద్దీ మనతో పాటు అది కూడా పెరుగుతూ ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో కరెంట్లీ చూసుకుంటే ఈ టీనేజర్స్ కానివ్వండి, లేకపోతే 30s 40s ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ వస్తుంటుంది అనమాట. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎందుకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది అని అంటే కంపారిజన్ అనమాట. అది చిన్నప్పుడు అంతా పేరెంట్స్ కంపేర్ చేశారు, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏంటంటే మనకు అలవాటు అయిపోతుంది కంపేర్ చేసుకోవడం అనేది. సో మీరు కంపేర్ చేసుకుంటున్నారు అని అంటే యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. అండ్ మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నట్టే చెప్పాలంటే. సి జనరల్గా ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను కంపేర్ చేసుకున్నా, నా ఏజ్ నా కలీగ్స్ ఏం చేస్తున్నారని కంపేర్ చేసుకుంటున్నాను. నేను కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా నాకంటే బెటర్ పొజిషన్లో ఎవరో ఒకరు ఉండుంటారు. రైట్, నాకంటే తక్కువ వాళ్ళు కూడా ఉంటారు, నాకంటే బెటర్ పొజిషన్లో కూడా ఉంటారు. మనం చేసే మిస్టేక్ ఏంటంటే బెటర్ పొజిషన్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ మనము సాటిస్ఫాక్షన్ రాదు మనకి మన లైఫ్ మీద. నేను ఇంకా ఏంటో అచీవ్ చేయాలి, వాళ్ళు చూస్తేనేమో ఇంకా ఆ లెవెల్లో ఉన్నారు, నేను ఇంకా ఈ లెవెల్లోనే ఉన్నాను అని ఏంటంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఈ కంపారిజన్ అనేది చేయకూడదు. కొందరు అంటారండి కంపారిజన్ ఇస్ హెల్దీ, అది చేస్తేనే ఇట్ ఇన్స్పైర్స్ అని అంటారు, ఇట్ మోటివేట్స్, ఇట్ ఇన్స్పైర్స్ అని అంటారు. అది చేసే ఒక పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎస్, వాళ్ళు చెప్పినట్టు కంపారిజన్ చేసుకోవాలి, కానీ ఎవరితో చేసుకోవాలి అని అంటే మనల్ని మనతోనే కంపేర్ చేసుకోవాలి. చూడండి, ఒక 5-6 months బ్యాక్ నేను ఏ పొజిషన్లో ఉన్నాను నా లైఫ్లో, ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నా, ఈజ్ దేర్ ఏ చేంజ్ ఆర్ నాట్, నేను కొత్త స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నానా, నా శాలరీ ఇంక్రీజ్ అయిందా, లేకపోతే నా లైఫ్ స్టైల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఎస్, పాజిటివ్ చేంజెస్ వచ్చినాయంటే ప్లీజ్ బీ హ్యాపీ. అలా పాస్ట్తో కంపేర్ చేసుకోండి, బికాస్ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్. యా, లేదు ఇంప్రూవ్ కాలేదు అన్నారు అనుకోండి, దట్ విల్ మోటివేట్ యూ. ఎందుకు ఇంప్రూవ్ కాలేదు, ఇంప్రూవ్ చేసుకోవాలి నేను అనేసి. సో అలా మీతో మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి మీ పాస్ట్ తోటి, అప్పుడు ఏంటంటే ఇట్ గివ్స్ సెన్స్ ఆఫ్ మోటివేషన్ అనమాట, ఇంకా బాగా చేయాలి అనే మోటివేషన్ వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ చేంజ్ ఉంటే కనుక ఇట్ గివ్స్ అస్ ది హ్యాపీనెస్ యాజ్ వెల్, బికాస్ వీ హావ్ సీన్ ది చేంజ్. అయితే ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు, దట్ ఈస్ ఎ వెరీ ఫస్ట్ థింగ్ అనమాట. దట్ విల్ బ్రింగ్ అవుట్ ది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. రెండోది ఏంటిది అని అంటే, వీ హ్యావ్ టు సెట్ స్మాల్ గోల్స్ అండ్ అచీవ్ ఇట్ అనమాట. చాలామంది ఏంటంటే లైఫ్లో నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను అనేసి అనుకుంటా ఉంటారు. లైఫ్లో నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను అని ఎందుకు అంటున్నారు? బికాజ్ వాళ్ళకి పెద్దగా ఏం సక్సెస్ కనిపించలేదు కాబట్టి. మీరు చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకోండి, ఆన్ అ డైలీ బేసిస్ కానివ్వండి, మంత్లీ బేసిస్ కానీ చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకొని వాటిని అచీవ్ చేస్తూ ఉన్నారనుకోండి, రైట్, దట్ విల్ గివ్ అస్ కాన్ఫిడెన్స్. అరే నేను కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, బికాస్ నేను పెట్టుకున్న ఈ చిన్న చిన్న గోల్స్ నేను అచీవ్ అయ్యాను అని అంటే
ట్రస్ట్ మీ, ఈ చిన్న చిన్న గోల్సే ఇట్ విల్ యాడ్ అప్ టు యువర్ అల్టిమేట్ గోల్, గోల్స్ రైట్? సో అలా ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రాకూడదు అని అంటే ఈ చిన్న చిన్న గోల్స్ని సెట్ చేసుకొని వాటిని అచీవ్ చేసుకుంటూ పోతే వస్తుంది అనమాట. అండ్ థర్డ్ థింగ్, ఒక ఫ్యాక్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఏంటంటే ఆ మనలో ఉన్న లోపాలని చూసుకుంటూ, ఆ చిన్న చిన్న నెగటివ్స్ని చూసుకుంటూ, కంగారు పడుకుంటూ, ఇంకా అవిటినే ఎగ్జాజరేట్ చేసి చూస్తూ ఉంటాం Right. మనం. సో అలా కాకుండా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి పర్సన్ లో నెగటివ్స్ ఉంటాయి, ఖచ్చితంగా నెగటివ్స్ ఉంటాయి. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. దీనిని మనము దృష్టిలో పెట్టుకున్నాం అనుకోండి, మనల్ని మనం తక్కువ చేసి చూసుకోమన్నమాట. ఇప్పుడు జనరల్లీ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ యూత్లో, కరెంట్లీ ఇప్పుడున్న యూత్లో చెప్తాను, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వచ్చే శాలరీస్ లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా మందికి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా ఉండవు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేనప్పుడు ఉట్టి అదే బాగాలేదు, వాళ్ళకి టెక్నికలీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, వెరీ గుడ్. రైట్? టెక్నికలీ స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, అంత బాగానే మేబీ ఉంటుంది. కానీ ఫిజికల్ అపియరెన్స్ కూడా బాగుండొచ్చు. ఒక్కొక్కసారి ఫిజికల్ అపియరెన్స్ బాగోకపోవచ్చు, ఒక్కొక్కసారి ప్రెజెంటేషన్ స్కిల్స్ సో ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఆ చిన్న లోపాన్ని పట్టుకొని వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ డిమోటివేట్ అయిపోతారు అనమాట. Right. వాళ్ళకి నేను కరెక్ట్ కాదు, అవతలోళ్ళే బెస్ట్ అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మనం ఏంటంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అందరిలో కామన్. మేబీ నాకు ఒక కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, ఇంకో పర్సన్ కి ఇంకో కైండ్ ఆఫ్ డ్రాబ్యాక్స్ ఉంటాయి. Right, అంతేగాని ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు అనే ఒక విషయం తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను కూడా వాళ్ళతో పాటు సమానమే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద వన్ థింగ్, లైక్ కంపారిజన్ అనేది కాకుండా, లైక్ మీరు చెప్పినట్టు వాళ్ళతో వాళ్ళు కంపేర్ చేసి చూసుకుంటే దే కెన్ ఇంప్రూవ్ ఇన్ దేర్ ప్రెజెంటేషన్, ఐ గెస్. అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే మీరు కంపేర్ చేసుకున్న ప్రతిసారి మిమ్మల్ని మీరు చిన్న చేసుకుంటున్నారు, అండ్ అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది అని అంటే మన లైఫ్ మనకు నచ్చదండి, Right. మన లైఫ్ మనకు నచ్చదు, మనం చేసే పనులు మనకు నచ్చవు, అసలు ఆ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అనేది రాదు మీకు. నెవర్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, ఐ గెస్. అబ్సల్యూట్లీ. మీరు మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేయట్లేదంటే జనాలు ఎవరిని అప్రిషియేట్ చేస్తారో అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. వెల్కమ్ అండి.